సార్ మీ దగ్గరికి చాలా వరకు కాల్స్ వస్తూనే ఉంటాయి. సో అసలు మీ దగ్గరికి వచ్చే కాల్స్ ఎలాంటివి, అంటే ఏ సమస్యకి ఎక్కువగా కాల్ చేస్తూ ఉంటారు? ఒకటండి, వేరే వాళ్ళతో చేతిలో మోసపోవటం. వేరే వాళ్ళ చేతిలో మోసపోవడం అంటే వాకింగ్లో పరిచయం అయిన వాళ్ళు వాళ్ళ మాటలు నమ్మి భర్త కూడా తెలియకుండా డబ్బులు కట్టేసేసి ఏదో స్థలం వస్తున్నానో మోసపోయేవాళ్ళు, అలాంటి కేసులు కూడా ఉన్నాయి. ఓకే. ఇంకొకటి ఏంటంటే, ఇంట్లోనే ఉంటారు, భార్య భర్త ఇంట్లోనే ఉంటారు, వాళ్ళు ఒకరికొకరితో మాట్లాడుకోరు, షేర్ చేసుకోరు, గ్యాప్ పెరిగిపోతూ ఉంటుంది. ఒకే ఇంట్లో ఉంటారు, మాట్లాడుకోరు. ఈయన ఎప్పుడు మాట్లాడతాడని మనల్ని ఫోన్ చేసి అడగటం, మేమిద్దరం మళ్ళీ ఎప్పుడు కలిసి ఉంటామని అడగటం, అదొకటి. లేదా మేము మా ఆయన దూరం అయిపోయి మా అబ్బాయిని మా ఆయన తీసుకెళ్ళిపోయాడు, మా అబ్బాయి నాకు దగ్గరికి వస్తాడా రాడా, అది ఒకటి. ఇక ఎక్కువ కేసులు ఏమవుతున్నాయి అంటే విడిపోయిన కేసులే వస్తున్నాయి. పెళ్లి చేసుకుని విడిపోయిన కేసులు, ఒంటరిగా ఉన్న వాళ్ళు, ఈ కేసులే వస్తున్నాయి. ఓకే. ఇలాంటి కేసులు అసలు అందుకనే ఇప్పుడు వివాహ పంతం చూస్తారు, భార్య రాబోయే వాళ్ళు పెళ్లి చేసుకునే ముందు కూడా చూస్తారు. అది చూడటం కూడా వేస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు చూసి చెప్పామనుకోండి, చాలా బాగుంటుందని మనం చెప్పామనుకోండి, వాళ్ళు సంవత్సరంలోనూ 6 నెలలు విడిపోయారనుకోండి, మనకే మాట వస్తుంది. ఎంత చెప్పినా సరే మనకు ఖచ్చితంగా మాట వస్తుంది. అది ఎందుకు జరుగుతుందో దానికి సమాధానం లేదు. కాబట్టి కొంతమంది, నేను తంజావూరు వెళ్ళా, సరస్వతి మహా లైబ్రరీకి వెళ్ళా, దీనికి సంబంధించిన అద్భుతమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, తంజావూరులో ఉన్నారా, లేరు, అక్కడ లేరు. వైదేశం కోయిల్లో ఉన్నారా, లేరు. కేరళలో నమ్ముద్రి కుటుంబాలు ఉన్నాయని చెప్తారు, వారు ఎంతో నిజమో తెలియదు, చెప్తూ ఉంటారంటారు. ఇంకోటి ఏంటంటే, మంత్రశాస్త్రపరంగా కూడా చాలామంది చాలా సఫర్ అవుతున్నారండి. అంటే చేతబడుల పేరుతోనో, దెయ్యం ఆవహించిందనే పేరుతోనో, ఒక విధంగా భయం వల్ల అలా జరుగుతుందా, లేకపోతే మానసికమైన రుగ్మత, అది తెలీదు. నిజంగానే ఈ కాలంలో దయ్యాలు ఉన్నాయంటారండి? ఉన్నాయా లేదా అనేది సమాధానం చెప్పడానికి, జడ్జి చేయడానికంటే, పరమాత్మ ఉన్నాడన్నప్పుడు ఆత్మ కూడా ఉంటుంది. ఓకే. ఆత్మ దేవుడు ఉన్నాడు అనుకున్నప్పుడు దెయ్యం కూడా ఉంటుంది. కాబట్టి కానీ మనకన్నా ఇప్పుడు ఆత్మ ఉందనుకో, దెయ్యం ఉందనుకున్నామండి, మనకు బాడీ ఉంది, దెయ్యానికి బాడీ లేదు. అంటే దానికన్నా మనం బలవంతులమే కదా. మనం ఎప్పుడు బలహీనం అవుతామో అది మనం లావగేస్తుంది. సినిమాల్లో చూపించినట్టుగా మంత్రాలు, మ్యాజిక్స్ రావడం ఆత్మలకి, వాళ్ళు అదే చెప్పేది. ఇప్పుడు ఇలాంటి కేసులు ఇప్పుడు చాలా వరకు బ్రహ్మశ్రీ శివశంకర శాస్త్రి గారి దగ్గరికి, ఆయన మరి శ్రీ విద్యా ఉపాసకులు కాబట్టి ఆయన దగ్గర చాలామంది వస్తూ ఉంటారు. ఆయన ఏమంటారంటే, ఆయన సలహాలు ఇప్పుడు చేసేవాళ్ళు ఉన్నారు కానీ తిప్పి కొట్టేవాళ్ళు ఎవరు లేరు, కనపడతల సరైన వాళ్ళు. ఓకే. ఒక ప్రయోగం చేశారు, దాని నుంచి బయటపడటానికి ఏం చేయాలో అర్థం కాని వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో వ్యక్తులు ఉన్నారు. దాని నుంచి మేము ఎలా బయటపడాలని అడుగుతున్నారు. దాన్ని నా మీద వీళ్ళే ప్రయోగం చేశారండి, నేనేం చేయాలి, నాకేం అర్థం కావట్లేదు అంటున్నారు. చేసేవాళ్ళు ఉన్నారు కానీ రెమెడీస్ లేవు, రెమెడీస్ పరిష్కారం చేసేవాళ్ళు సరైన పర్సన్స్ లేరు. అది ఒకటి ఎక్కువ కనిపిస్తుంది నాకు. మన వీడియోలో చూసుకున్న మొదటి నుంచి కూడా చాలా వీడియోల్లో దాని మీద వచ్చి చాలా మనం కలవడానికి ఫోన్లు చేస్తున్నారు. ఫోన్ చేసినప్పుడు వాళ్ళు వచ్చి అనవసరంగా ఇక్కడ ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. మీరు రావద్దు, మీరు వచ్చినా కానీ ఇంత డబ్బులు ఖర్చు అవుతాయి, అయినా మీకు ఫలితం ఉంటుందని గ్యారంటీ లేదు. చేసేవాళ్ళు ఎక్కడున్నారో ఏంటో సరిగ్గా చేసేవాళ్ళు, కరెక్ట్ పర్సన్స్, ఇవన్నీ ఉన్నాయి. మరి ఒక డాక్టర్ల పరంగా చూసుకునేమో, డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆయన నీకు స్కిజోఫ్రెనియా అని చెప్తాడు, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అని చెప్తారు. లేకపోతే అదే భూత వైద్యుడికి తీసుకెళ్తే దెయ్యం పడింది అంటారు. అసలు ఏ భూత వైద్యుడు దగ్గర ఎలాంటి ఇది ఉందో తెలుసు. ఇప్పుడు యండమూరి గారి తులసి నవలు మీరు చదువుకుంటే, దాంట్లో మూఢనమ్మకాలు అంటే క్షుద్ర విద్యల్ని కనిపిస్తాయి, ఒక పక్క సైన్స్ కనిపిస్తుంది, పరిష్కారాన్ని 3 వైపుల నుంచి చూపించాడు ఆయన ఎండింగ్లో కూడా. తులసిదళం నవలల్లో కూడా అన్నిటినీ చెప్పి అన్నిటికీ న్యాయం చేసుకుంటూ వచ్చాడు. ఇటు సైంటిఫిక్గా ప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాడు, క్షుద్ర విద్యల ప్రకారం పూజ చేసుకుంటూ వెళ్ళాడు. నాకు ఈ మధ్యన ఒక ఆయన అని మా దగ్గరికి వచ్చాడు, ఆయన కలిశాడు. బహుశా మన ఛానల్ కూడా రాబోతున్నారు ఆయన. వాళ్ళ నాన్నగారిని దెయ్యాల పంతులు అంటారట. అంటే యండమూరి గారు రాసిన తులసిదళం నవలలు కూడా ఇన్స్పిరేషన్ కూడా నాకు ఆ సంఘటన అనుకుంటున్నా, పత్రికలో వార్త వచ్చింది. అది తగ్గించిన వ్యక్తి అనమాట. వైజాగ్లో షిప్ యార్డ్లో అక్కడ పనిచేసేవాళ్ళంట. వాళ్ళ అబ్బాయి ఇప్పుడు ఆయన తండ్రి లాగానే ఈయన కూడా చేస్తూ ఉంటారు. ఆయన బహుశా మన స్టూడియో కూడా వస్తారు. ఆయన ఇష్టపడతలే, ప్రమోషన్స్కి ప్రచారానికి ఇష్టపడతలే ఆయన. వాళ్ళ నాన్నగారు అంత గొప్ప వ్యక్తి అని చెప్పారన్నమాట. ఆ అనుభవాలని నాతో చెప్పారు. కాబట్టి నమ్మాలేమో అనిపిస్తూ ఉంటుంది. జనరల్గా నేను అంత గుడ్డిగా ఏది నమ్మను, నేను ప్రత్యక్షంగా చూసిన తర్వాత. అలాగే ఒక కేసు వచ్చింది, ఎందుకంటే మన ఛానల్లోనే ఏదో శివశంకర శాస్త్రి గారు ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఒక ఆవిడ దూరం నుంచి వచ్చారు. ఆవిడ
నా మీద ప్రయోగం జరిగింది అట్లా శ్రీ విద్యా ఉపాసకుల దగ్గరికి ఆ ప్రయోగం జరిగిన వ్యక్తులు వస్తే నార్మల్గా వచ్చారు, వాళ్ళు ఆటోలో వచ్చారు, అక్కడ అంతా బాగానే ఉన్నారు. ఆయన దగ్గర రాగానే ఇలా ఊగిపోతున్నారు వాళ్ళు, ఊగిపోతుంది ఆవిడ. ఆయన మంత్రం చదివి తగ్గు తగ్గు అంటూ అంటే కంట్రోల్ అయింది అక్కడ. మంత్రం చదివాడు ఆయన మంత్రం చదివి నీళ్ళు చల్లి అనగానే ఇది నేను చూసా, ప్రత్యక్షంగా చూసా. కానీ పూర్తిగా ఆవిడ బయటపడలేప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ షరా మామూలు అయిపోయింది. దాదాపు 15 ఏళ్ళు 20 ఏళ్ళుగా ఎంత ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. మరి దీనికి ఎలా పరిష్కారం దొరుకుతుంది చెప్పండి? ఓకే, చాలా సమస్యలు ఉన్నాయండి. ఇంతమంది సమస్యలకి పరిష్కారం దొరకాలంటే కరెక్ట్ పర్సన్స్ ఎక్కడున్నారో ఆ వెతికి పట్టుకోవడం కోసమే, ఒక విధంగా చెప్పాలంటే ఆ వెతికి పట్టుకోవడం, ఆ నాలెడ్జ్ని జనానికి షేర్ చేయడం కోసమే నేను యాస్ట్రో టైం పెట్టాను, కానీ వేరే ఉద్దేశంతో కాదు. ఎందుకంటే నేను నాస్తికుడిగా ఉండి దీంట్లోకి వచ్చి ఇలాంటి సమస్యలలో ఉన్న వాళ్ళకి సరైన పరిష్కారం చూపించగలగాలి, మనం ఒక గైడ్లా పడగలగాలి. అది కరెక్ట్ సబ్జెక్ట్ జనాల్లోకి వెళ్ళాలి. నేను చాలా విషయాలు మంత్రశాస్త్రం సంబంధించిన అంశాలు కానీ, వాస్తు సంబంధించిన అంశాలు కానీ, ఆధ్యాత్మికత అంటే ఏంటి, ఆది భౌతికం అంటే ఏంటి, ఆది వాస్తవికత అంటే ఏంటి, ఆత్మకి పరమాత్మకు సంబంధం ఏంటి, యోగశాస్త్రం అంటే ఏంటి, పూర్వజన్మల మీద ఉన్న రీసెర్చ్లు ఎలా జరుగుతున్నాయి, ఇలాంటి వీడియోలన్నీ రాబోతున్నాయి మన ఛానల్లో.